వాస్తవంగా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత చాలా బాగుంది. ఎందుకంటే ఆ పోయిన ప్రభుత్వంలో విచ్చిలివిడిగా ఇచ్చి అప్పుల పాలు చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇవన్నీ చేసుకుంటా గ్యాస్ కానీ రైతు మన రుణమాఫీ కానీ ఇవి చేయటం జరుగుతున్నది. ఏకకాలంలో కాకుండా కానీ ఇవి బాకీలు కట్టుకుంటా చేయడం చాలా గొప్ప డెవలప్మెంట్ అనేది అందరికీ ఉంటుంది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా డెవలప్మెంట్ మీదనే ఎక్కువ ఫోకస్ చేపిస్తున్నారు. ఇది ప్రజలకు చాలా మంచి జరుగుతున్నది. మేము ఆదిలాబాద్ జిల్లా నుంచి వచ్చినాం. మేము ఆదివాసీ సమాజానికి చెందిన వాళ్ళము. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఆదివాసికి డబుల్ బెడ్రూమ్ కానీ మా డెవలప్మెంట్ కానీ ఏమీ చేయలేదు. ఎందుకంటే మాకు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి మీద నమ్మకం ఉన్నది. మేము ఆదివాసులు ఇప్పటికే చాలా వెనుకబడిన ఉన్నాం. తెలంగాణ ఎందుకు తీసుకొచ్చినామంటే నీళ్లు నిధులు నియామకాల కొరకే తీసుకొచ్చినాం. కానీ గత ప్రభుత్వము ఇవన్నీ ఇడిసబెట్టి మా జాతి ఏదైతే ట్రైబల్ జాతికి ఉన్నదో నీళ్లు లేవు నిధులే లేవు. కళ్ళకెళ్ళి మన కళ్ళ ముంగటికెళ్ళే నీళ్ళు పోతున్నది కానీ మాకు అందేటట్టు లేదు. ఇవాళ ఏజెన్సీ గ్రామ పంచాయతీలో పోతే ఎక్కడ కానీ ఇరిగేషన్ కానీ బోర్ బావులు కానీ ఎక్కడ కనపడతలేవు. మేము ప్రత్యేకంగా విద్యా వైద్యం ఇరిగేషన్ వీటి మీద ఇస్తే మేము ఖచ్చితంగా బాగుపడతాం. ఎందుకంటే దాదాపు మా కాంగ్రెస్ మీద నమ్మకం ఉన్నది. మా ట్రైబల్స్ ఎక్కువ ఎందుకు కాంగ్రెస్ మీద నమ్మకం పెడుతున్నారంటే గత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ప్రతి ఇంటికి ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది. దాంతో ఖచ్చితంగా మా ట్రైబల్స్ ఎక్కువ కాంగ్రెస్ పార్టీని నమ్ముతారు. ఎందుకంటే ఖచ్చితంగా మాకు డెవలప్ చేస్తుందని ఇప్పటికి కూడా నమ్ముకనే ఉన్నారు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి మాకు ఖచ్చితంగా మా ట్రైబల్కు మంచిగా చేస్తారని మేము ఆశిస్తున్నాము. దాదాపు మన ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు మా సరౌండింగ్లో ఒక్కటి కూడా ప్రాజెక్ట్ లేదు. ఎందుకు ప్రాజెక్ట్ లేదంటే మా దగ్గర అడిగేట దాత లేరు. కాబట్టి ఖచ్చితంగా మాకు ఇప్పుడు సీతక్క ఉన్నది, మా దగ్గర ఎమ్మెల్యే విడమ బొజ్జు ఉన్నారు, మా దగ్గర అదే మా కంది శ్రీనివాస్ అన్న ఓడిపోయింది. కానీ ఖచ్చితంగా చేస్తారని మాకు నమ్మకం ఉన్నది. ఎందుకంటే మాకు ట్రైబల్ మీద సీఎంకి ఎక్కువ ప్రేమ ఉన్నది కాబట్టి ఖచ్చితంగా మాకు మా జీవితాలు మంచిగా చేస్తారని భావిస్తున్నాము. Subscribe us and press the bell icon for more interesting updates.